ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ఎంత మధురముగా ఉన్నావు. బాబు కొంచెం ఎక్కువ పెట్టవా? ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ఎంత మధురముగా ఉన్నావు. జుట్టి తేనెలా కన్నా నీవు తీయ తీయగా ఉన్నావు. జుట్టి తేనెలా కన్నా నీవు తీయ తీయగా ఉన్నావు. నా యేసు ప్రేమ మరపు రాని ప్రేమ, నా యేసు ప్రేమ మారిపోని ప్రేమ. నా ప్రేమ నా యేసు ప్రేమ. కన్న ప్రేమ కన్నా కన్నైన ప్రేమ ఎన్న తరమ నా యేసు ప్రేమ. కన్న ప్రేమ కన్నా కన్నైన ప్రేమ ఎన్న తరమ నా యేసు ప్రేమ. అందరూ విలువని ప్రేమ, ఇందువరకిన దండలు ప్రేమ. అందరూ విలువని ప్రేమ, ఇందువరకిన దండలు ప్రేమ. నా యేసు ప్రేమ మరపు రాని ప్రేమ, నా యేసు ప్రేమ మారిపోని ప్రేమ. నా ప్రేమ నా యేసు ప్రేమ ఎంత మధురముగా ఉన్నావు. ప్రేమలా కన్నా నీవు తీయగా ఉన్నావు. ప్రేమలా కన్నా నీవు తీయగా ఉన్నావు. నా యేసు ప్రేమ మరపు రాని ప్రేమ, నా యేసు ప్రేమ మారిపోని ప్రేమ. నా యేసు ప్రేమ మారిపోని ప్రేమ, మరచిపోని ప్రేమ. నా యేసు ప్రేమ మారిపోని ప్రేమ, మారిపోని ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి ఒక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. నిజానికి ఏం చెప్పాలని అనుకుంటూ ఉండగా దేవుడు కేవలం దేవుడే మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మితే ధన్యులవుతారు. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం మూలవాక్యంగా చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుడి మాటలను మన వినికుడిలో ఆశీర్వాదకరంగా ఫలింపజేయును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను. దేవుడు చెప్పమన్న మాటలను చెప్పి ముగించేస్తాను. చెప్పిందే చెప్పేటట్టుగా మళ్ళీ మాటికి మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉంది. ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు అయిన యేసు తన శిష్యుడైన యోహానును పద్మాసులంకలో దర్శించి వ్రాయించిన గ్రంథము ఈ యొక్క ప్రకటన గ్రంథము. ఈ గ్రంథము తాలూకు విలువ మనం చదివిన మూలవాక్యములోనే క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? ఈ గ్రంథములో ఉన్న వచనములు ఏమంటే వాక్యములను చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు.
జాగ్రత్తగా ఆలకించాలి. ధన్యుడు అని చెబుతూ, ఎందుకు ధన్యుడు? ఏమండి, అందరూ ధన్యులు కాదు. జాగ్రత్తగా గమనించండి, అందరూ ధన్యులు కాదు. ధన్యుడంటే ఇంచుమించు అదృష్టవంతుడని అర్థం. ఏమండి, యాక్చువల్గా బైబిల్ పరిభాషలో ధన్యుడు అంటే పరలోకమునకు వారసుడైన వాడిని ఏమంటారండి? ధన్యుడు అంటారు. పరలోకానికి వెళ్ళగలిగే వానికి ఉండాల్సిన లక్షణాలు ఏవేవైతే ఉండాలో అందులో మొదటి గుణం ఏంటంటే 32వ కీర్తన ఏమండి మొదటి వచనం దయచేసి చదవండి. ధన్యుడికి ఉండవలసిన లక్షణము చెప్తూ ఉన్నాడు. ఆమేన్. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు ధన్యుడు. మనుషులందరూ ధన్యులు కాదు. మానవ పుట్టుక ధన్యమైనది కాదు. మానవ పుట్టుక వలన మనిషికి ఏమండి మేలు కంటే కీడే ఎక్కువ ఉంది కాబట్టి ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అనేటట్లుగా చెప్పాడు. మానవ జన్మ ధన్యమైనది కాదు. ఎంతవరకు అంటే యేసు దాకా రానంత వరకు. యేసు దగ్గరకు వచ్చిన తర్వాత, యేసు చేత తన పాపములను పరిహరించుకున్న తర్వాత వాని జీవితము ధన్యము కలిగి ఉన్నట్లుగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏండి, నువ్వు ఏ కులములో పుట్టు, ఏ మతములో పుట్టు, నువ్వు అందంగా పుట్టు, అందవికారంగా పుట్టు, ఎలా పుట్టు, మానవ జన్మ ఎత్తిన వాడు అందరూ కూడా పాపులై ఉన్నారు. పాపమనే రోగముతో పుడుతున్నాడు. ఏమండి, కొన్నిసార్లు మన ఇంట్లో ఎవరైనా ఒకరు పుట్టారనుకోండి, పుట్టినప్పుడే పెద్ద రోగంతో పుట్టాడు అనుకోండి, ఆయన చూసి సంతోషించగలమా మనము? పుట్టాడు కానీ ఎందుకు పుట్టాడండి అని బాధపడతామా లేదా? అలాగే మనుషులందరూ కూడా పాపం అనే రోగముతో పుడుతూ ఉన్నారు. ఈ పాప రోగము నుండి విడుదల పొందితేనే వాడు ధన్యుడవుతాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమనే దేవుని వాక్యం, ఎవని పాపములు పరిహరించబడతాయో, ఎవని అతిక్రమములు ఎవరి చేత? యెహోవా అనే దేవుడి చేత. ఆయన ఒక దేవుడు ఉన్నాడు. ఆ యెహోవా దేవుని కనికరం ఎవరి మీదకి వచ్చి వారిని నేను నిన్ను క్షమించానురా అన్నాడు అనుకోండి, వాడు ధన్యుడైపోతాడు. ఇంతకీ పాపలను క్షమించడం అంత ఈజీయా? ఏండి, మీ పాపములు క్షమింపబడును గాక అని ఒక మాట అనిస్తే పాపములు క్షమించబడతాయా? పాపములు క్షమించబడే సులువైన మార్గం ఏదైనా ఉందా అంటే సులువైన మార్గం ఏమీ లేదు. 49వ కీర్తనలో చెబుతూ ఉన్నాడు. దయచేసి ఒకసారి చూద్దాం. 49వ కీర్తనలో ఏమని చెప్తున్నాడండి? 7వ వచనం 8వ వచనం దయచేసి 9వ వచనం దయచేసి అక్కడ రాయబడి ఉంది, ఎవడను ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఒకడును లేడు. వాని ప్రాణ విమోచన క్రయ ధనము గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినదే. ప్రాణ విమోచన క్రయధనమట గొప్పది. ఈ ప్రాణాన్ని పాపము బంధకాల నుండి విడిపించడానికి దీనికి డబ్బు పెట్టాలనుకుంటట, దీన్ని విడిపించడానికి కావలసినంత డబ్బు ఎవరి దగ్గర లేదు. మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరండి? మొన్న 5,000 కోట్లు పెట్టి వాళ్ళ కొడుకు పెళ్లి చేశాడట. ఏమండి, అంబానీ అదానీ అని వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు మొత్తం ఆస్తి, వీళ్ళిద్దరు ఆస్తి కలిపి
ఒక ప్రాణమును విడిపించడానికి కూడా పనికిరాదు ఆస్తి. వారి ప్రాణ విమోచన క్రయధనము గొప్పది, అది తీరక అట్లుండాల్సిందే. అది భక్తుడు గ్రహించి ఆ మాట చెప్పాడు. ఎవడను ఏ విధము చేతను తన సహోదరుణ్ణి విడిపించలేడు. ఏదో మనస్తృప్తికి ఒక కోడిని కోస్తే గొర్రెను కోస్తే దేవుడు ఏదో క్షమించాడు అనుకుని మనసు తృప్తి పడిపోవాలి తప్ప, లేకపోతే ఏదో పుణ్యకార్యం ఒకరికి బట్టల దానం చేసో లేకపోతే అన్నం దానం చేసో కొన్ని మంచి పనులు చేసో దేవుడికి ఇష్టమైన ఒక పని చేశాను కాబట్టి దేవుడు నా పాపాలు క్షమిస్తాడు అని అనుకుని సంతృప్తి పడుతూ వెళ్ళిపోవాలా తప్ప, నిజానికి పాపాలు క్షమించబడ్డాయా అంటే ఏమో తెలీదు. ఎందుకంటే పాపము క్షమించబడినప్పుడు మనసు తేలికవుతుంది. దేవునికి స్తోత్రం. భారముతో అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, ఏ భారముతోని? పాప భారముతోని మీద బరువు ఉన్నట్టుగా ఫీల్ అవుతారన్నమాట. ఎప్పుడైతే పాపము క్షమించబడతాదో ఆ బరువు పోయి చాలా నెమ్మది కలిగినట్లుగా ఉంటుంది. ఆ అనుభవంలోకి రానంత వరకు నువ్వే మంచి పనులు చేసుకుంటూ నీకు నువ్వు మాయ చేసుకుంటావు, అంతే మోసం చేసుకుంటావు నేను క్షమించబడ్డానని. మంచి పనులు చేస్తే పాపాలు క్షమించబడతాయంటే అందరికీ సాధ్యమైన మంచి పనులు చేయడం. ఇప్పుడు నేను ముడుకులతో దేవుని యొక్క గుడి మెట్లు ఎక్కితే నాకు పాపం పోద్దని అన్నారు అనుకోండి, ఏమండి? మోకాలతో కొంతమందికి రక్తాలు కూడా వచ్చేసినట్లు మోకాల మీదే నడిచి పాప ప్రక్షాళన కోసం, పాపం పోగొట్టుకోవడం కోసం. దేవుడంటే ప్రేమే. ఈ ముడుకులతోటి ఆ మెట్లు ఎక్కాడు అనుకోండి, వీడికి ముడుకులు ఉన్నాయి కాబట్టి వీడు ఎక్కాడు, వీడికి పాపాలు క్షమించాడు. ముడుకులు లేనుడేట వాళ్ళు చెప్పండి, ఏమవ్వాలి? వీడికి డబ్బులున్నాయి, బట్టలు పంచాడు, అన్నం పంచాడు, డబ్బులు లేనుడు ఏమవ్వాలి? ఇదిగో ఈ బలమైన కార్యాలు చేస్తే నేను పాపాలు క్షమిస్తానంటే బరువులు ఎత్తుతాడు బలమైన వాడు. బలం లేనివాడు ఏమవుతాడు? అందుకే రక్షణ అనేది ఉచితముగా దేవుని కృపచేత ఇవ్వాలని పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాప క్షమాపణ అనేది ఉచితముగా చేయాలని. రెండోది, ఏ మనిషి తనకు తానుగా పాప క్షమాపణ చేసుకోగలిగేటటువంటి స్థితి లేదు. ఎవరు తన సహోదరుడిని విడిపించలేరు. అందుకోసమనే దేవుడు ఏం చేశాడంటే మనుషులకు చేత కానిది దేవుడు వచ్చి చేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి పాపములను తీసివేయడానికి దేవుడు తన కుమారుని ఈ లోకములోకి పంపించి ఆయన మన యొక్క శిక్షనంతటిని తన మీద మోసి మనలను దేవుని ఉగ్రత నుండి తప్పించడమే పాప విమోచన, రక్షణ. ఈ రక్షణను పొందుకోవడము ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ అందుకే ఏమంటే ఇంత గొప్ప రక్షణ అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్తమిచ్చిరా, వారి ప్రాణమిచ్చిరా, దేవతలలో వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేడు వినుటకైనను. లేడు వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేడు వినుటకైనను. నీకు సాక్షి ఎవరు? మనుషులకై మరణం వచ్చినా నీకు సాక్షి ఎవరు? మనుషులకై మరణం వచ్చినా రక్తమిచ్చిరా, వారి ప్రాణమిచ్చిరా, రక్తమిచ్చిరా, వారి ప్రాణమిచ్చిరా, ఇలాంటి దేవుడు జగాన దేవుని స్తోత్రం. హల్లెలూయా.
పాపులను ప్రేమించి వారి కొరకు ప్రాణం ఇవ్వడానికి ఈ భూమి మీదకి ఎవ్వరు రాలేదు, యేసే వచ్చాడు. అందరూ ఏవేవో కారణాలు చెప్పారు. ఎందుకు వచ్చావా అంటే ఏదో కారణం చెప్పారు. అల్లాన్ని చంపడానికి ఇల్లుని చంపడానికి అని వచ్చానన్నారు. ఏమండి, యేసైతే పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు నాశనమైన దానిని వెతికి రక్షించుటకు వచ్చానని చెప్పాడు. క్రైస్తవులారా, మీరు పొందిన రక్షణ ఎంత గొప్పదో మీరు అనుభవిస్తూ నిజంగా యేసు రక్షణలో ఉన్న గొప్పతనాన్ని రుచి చూస్తే తప్పకుండా నీవు నోరు తెరిచి సువార్త చెబుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు నోరు తెరవట్లేదంటే నీకు ఇంకా రక్షణ అనుభవం సరిగ్గా రాలేదేమో. ఒకసారి ఈ మీటింగ్ లో పరీక్షించుకోండి. ఒక ఆవిడ రోజు ఆ పాస్టర్ గారి తాలూకు మీటింగ్కి వెళ్తుండేదట. ప్రతిరోజు ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోతుండేదట. మీటింగ్కి వెళ్ళిపోతూ ఉంటే ఆ రోజు ఆమె ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు మొన్న అలా ఆ ఊర్లో చెప్పిన మాట ఈ ఊరు ఇప్పుడు కూడా ఇక్కడ చెప్పారని అన్నదట ఆవిడ. వాళ్ళు అక్కడ చెప్పిన వాక్యమే ఇక్కడ చెప్పారు అయ్యా అనేసుకొని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అమ్మా అక్కడ చెప్పినప్పుడు నువ్వు మారలేదని ఇక్కడ కూడా చెప్పినట్టున్నాడు దేవుడు. ఏమండి, అక్కడ చెప్పినప్పుడు నీకు బుద్ధి రాలేదేమో, అందుకే ఇక్కడికే దేవుడు నీతో మాట్లాడాడు. మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంటే మారు మనసు పొందామని చెప్పాడు. చాలా మందికి క్రైస్తవులకి ఏంటో తెలుసా, ఇంట్రెస్ట్ కబుర్లు చెప్పాలంతే. ఇంట్రెస్ట్ గా కొత్త కొత్త మాటలు చెప్పాలి అంతే తప్ప ఈ మాట నాతో దేవుడు మాట్లాడుతుందా లేదని ఆలోచన చెయ్యరు. రక్షణ పొందిన వాడు తన రక్షణలో ఉన్న సంతోషాన్ని తట్టుకోలేక ఇతరులకు ఏం చేస్తాడో తెలుసా, ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు తీర్మానం చేసుకో, నా పాపములను క్షమించిన యేసు నా చుట్టూ ఉన్న సమాజం వారికి పరిచయం చేసేలాగా నేను నోరు తెరుస్తానని. నీవేం చేయాలండి? ఎందుకో తెలుసా, సమయము సమీపించుచున్నది. సమయము సమీపించుచున్నది. యేసు ప్రభు రాకడ దగ్గరలో ఉంది. నీవు రక్షణ పొందావు కదా, రేపు దేవుడు క్రైస్తవులను అడుగుతాడు, నువ్వెవరినైనా నా దగ్గరికి నడిపించావని అడుగుతాడు. రేపు ఒక్కరినైనా నడిపించావా? ఎందుకంటే యేసు ప్రభువు సింపుల్ గా మీ పాపములు క్షమింపబడునుగా అని సింపుల్ గా తీసేయలేదు. సింపుల్ గా పాపం పోవడానికి మార్గమేదు లేదు కనుకనే ఆయన వచ్చి చనిపోవలసి వచ్చింది. అంత తీవ్రమైన వేదనకరమైన శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే రక్షణ పొందిన వాడు అంత ఘోరమైన నరకంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కనుక. క్రైస్తవులకి రెండు తప్పకుండా దర్శింపబడాలి. వాళ్ళు ఏంటో తెలుసా, పరలోకాన్ని వారు చూడగలిగే అనుభవంలోకి వెళ్ళాలి. భూమి మీద ఉంటుండగానే పరలోకం ఎలా ఉంటుందో నీ మనోనేత్రాల ముందు నువ్వు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండగలగాలి. అప్పుడు అదే నీకు నిరీక్షణ కలిగి భూమి మీద ధైర్యంగా నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా, నరకాన్ని కూడా చూడాలి. నువ్వు నరకం ఎలాగుంటుందో కూడా నీకు తెలియాలి. నోటితో చెప్పినట్టు చేతి తెలియదు. అదే అయ్యే అగ్ని ఆడదు పురుగు సావదు అని నోటితో చెప్పు కాదు. ఏంటి నీకొచ్చిందా అసలు ఆ అనుభవాన్ని? మీరు అడగొచ్చు నన్ను. దేవుడు నాకు అనుభవం ఇచ్చాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకపు దర్శనాన్ని చూసిన వాడు ఎవడు కూడా ఖాళీగా ఉండలేడు. కన్నీరు కార్చి దేవుని సువార్తను ఇతరులకు ప్రకటించడానికి ఆ యొక్క దర్శనం అతన్ని మండిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం చాలా కొద్దిగా ఉంది. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? అన్యులకు చెప్తున్నాడా సమయం కొద్దిగా ఉందని? ఎవరికి చెప్తున్నాడండి? ఆయన నమ్ముకున్న తన యొక్క ప్రజలకే చెప్తున్నాడు సమయం కొద్దిగా ఉంది అని. ఎందుకో నేను టైం అయిపోయిందని దాటేద్దాం అనుకున్న దేవుడు అప్పట్లేదు. సొలొమోను కాలంలో జరిగిన ఒక కథని చెప్పమంటున్నాడు దేవుడు.
ఎవరు వింటున్నారో కనీసం వారికైనా గ్రహింపు కలిగి యేసు వైపు వస్తారేమో. ఈ మాట చెప్పు, మీ అందరికి తెలిసిన కథే అది. ఇద్దరు స్త్రీలు ఒకేసారి ఏమండి ఇద్దరు బిడ్డలని కన్నారు. ఇద్దరు బిడ్డలని వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నారు. రాత్రిపూట పడుకున్నప్పుడు ఆ చిన్నపిల్లడి మీద ఒక ఆవిడ నిద్రమత్తులో పడిపోతే ఆ చిన్నపిల్లడు చచ్చిపోయాడు. ఆ చిన్నపిల్లడు ఏమయ్యాడండి? చనిపోయాడు. ఆమె లేచింది, తన పిల్లడికి పాలు పెడదామని చూస్తే ఆ పిల్లడు చనిపోయాడు. ఎంత ఊపుతుంది కానీ కానికి ఉలుకు లేదు, పలుకు లేదు. చూసింది, ఈ చచ్చిపోయిన పిల్లడినేమో ఆ బతుకున్న ఆ యొక్క పిల్లడి తల్లి దగ్గర పెట్టేసి ఆ బతుకున్న పిల్లడినేమో తన పక్కన పెట్టి ఏమి ఎరగనట్టు పడుకునిపోయింది. తెల్లవారు లేసారు ఇద్దరు కూడా. బతుకున్న బిడ్డ తాలూకు తల్లి లేచి తన పిల్లకి పాలు పెడదామంటే చచ్చిపోయి ఉన్నాడు. ఏంటా అని చూస్తే కొన్ని రోజులు తేడా తెలుస్తుంది కదా, నా పిల్ల ఎవరో ఏంటంటే కొంచెం రూపురేఖలు తెలుస్తాయి కదా. బాగా పరీక్ష చేసింది. ఆమె ఊళ్ళో ఉన్న పిల్లని చూసింది, ఈ పిల్లని చూసింది. ఆ పిల్లడు నా పిల్లడిలాగా ఉన్నాడే అనుకుని ఏం చేసిందంటే గొడవ పెట్టింది. ఆ చచ్చిపోయిన పిల్లడి తనకు తల్లి ఏమో ఈ పిల్లని తీసుకుంది కదా, లేదు లేదు ఆ చచ్చిపోయినాడే నీ పిల్లడు, ఈ బతుకున్నాడే నా పిల్లడు అనుకుని గొడవ ఆడుకున్నారు. ఈ గొడవతో తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్లారండి? రాజు దగ్గరికి, సొలొమోను దగ్గర తీసుకెళ్లారు. సొలొమోను దగ్గర తీసుకెళ్తే ఇప్పుడంటే DNA టెస్టులు ఉన్నాయి. ఈజీగా చెప్పేస్తారు ఎవరికి ఏ పిల్లడు ఎవరి పిల్లడా అని తీసుకొని. అప్పుడే DNA టెస్టులు లేవు. కానీ రాజు జ్ఞానవంతుడు, దేవుని యొక్క ఏమండి విషయాలు ఎరిగినవాడు, మానవ బుద్ధులను ఎరిగినవాడు. కనుక ఏం చేశాడంటే ఇందులో నిజమైన తల్లి ఎవరో తేలాలి. నిజమైన తల్లి ఎవరో తేలాలంటే ఏం చేయాలంటే, పిల్లడికి కష్టం వస్తుంది అంటే ఎవరైతే విలవిల్లాడిపోతారో వాళ్ళే నిజమైన తల్లి అని అర్థం చేసుకొని, ఏమండి రాజుగారు ఏం తీర్పు తీరుస్తారా అనుకొని అందరూ చాలా ఉద్రేకంతో చూస్తూ ఉంటే, అరే ఒక కత్తి పట్టుకుని రండి రా అన్నాడు. కత్తి ఇప్పుడు పట్టుకుని రమ్మన్నాడు ఇంట్రా అనుకుని వీళ్ళందరూ ఆలోచించే లోపల, అరే కత్తి పట్టుకుని వచ్చి ఆ బతుకుని పిల్లని 2 చెక్కలు చేసి ఒక చెక్క ఇచ్చేయండి రా అంటున్నాడు. వెంటనే వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది, బతుకున్న తల్లి ఆ బిడ్డ తాలూకు తల్లి పేగులు తరుక్కుపోయినదై, పేగులు తన కన్న బిడ్డకి కష్టం వస్తుందని తెలియగానే పేగులు తరుక్కుపోయినదై ఆ యొక్క తల్లి గట్టిగా కేకేస్తుందట. ఏమైనా లేటు చేస్తే ఎక్కడ చంపేస్తారేట అనుకొని వెంటనే ఆ మాట చెవుని పడగానే, రాజా ఆ బిడ్డకి నీవు హాని చెయ్యొద్దు, ఏ హాని చేయొద్దు, ఆమెకే ఇచ్చేయండి. ఏమండి కన్న బిడ్డని ఎక్కడైనా బతకమని కోరుతుంది కానీ చావమని కోరదు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇంతమంది దేవుళ్ళు ఈ మనుషులందరికీ నిజమైన తండ్రి ఎవడు? ఏ దేవుడి మనుషులను పుట్టించాడు? ఏమండి ఈ మనుషులు పాపమనే కష్టంలో ఉన్నప్పుడు ఏ దేవుడు పేగులు తరుక్కుపోయిన వాడే ఆయనను రక్షించడానికి దిగొచ్చాడు? ఇంతమంది దేవుళ్ళో దేవతల్లో యేసు తప్ప ఇంకెవరు కనబడట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు కన్న తల్లిలాగా పేగులు తరుక్కుపోయిన వాడై తన మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి, ఎంత దారుణమైన శిలువ శిక్ష అంటే ఇంకొకటి కూడా మనకు దర్శనం కలగాలి. ఏంటంటే నజరేయుడైన యేసు ఆ శిలువలో ఎన్ని వేదనలు అనుభవించడం మన మనోనేత్రాల ముందు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు, శిలువ వేయబడినట్లుగా నీ కన్నుల ముందు ప్రదర్శింపబడ్డాడు కదా. ఈరోజు క్రైస్తవులకి యేసయ్య చచ్చిపోయాడంటే ఏదో అనుకుంటున్నారు. యేసయ్య శిలువ శ్రమను చూడలేదు వీళ్ళు, అందుకే వీరికి ఏ భారం లేదు. అందుకే వీళ్ళు ఆదివారం ఆరాధనకి చాలా తీరుగ్గా తయారై వస్తుంటారు. ఏంటి దేవుని కంటే వీళ్ళ సుఖాలే ఎక్కువ వీళ్ళకి. ఎందుకో తెలుసా? యేసు శిలువలో పడిన శ్రమలు ఇంకా వీళ్ళకి అర్థం కాలేదు. నా కోసం ఎంత కష్టపడ్డాడు నా యేసయ్య అని ఎక్కడైనా. ఏమండి నేను పాడుకున్న పాటలో ఏమండి మనస నాకిలలో ఎవరి ఆశ్రయం అన్న పాటలో
ఈ లోక ప్రేమకై వెదకి వెదకి వేసారిపోతిని, ఓదార్పు నందక సొమ్మసిల్లిపోతిని. ఈ లోక ప్రేమకై వెదకి వెదకి వేసారిపోతిని, ఓదార్పు నందక సొమ్మసిల్లిపోతిని. నాదు భాగ్యమే ఓ మనసా, శాశ్వతమైన ప్రేమ చూపించి నా ఎడల కృపరచే. శాశ్వతమైన ప్రేమ చూపించి నా ఎడల కృపరచే. మనసా నా కిలలో ఎవరా యేసే నాకు ఆశ్రయ దుర్గము, యేసే నాకు ఆశ్రయ దుర్గము, యేసే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమమయుడండి యేసయ్య. యేసు గురించి అర్థం కాలేదు మనకి. ఒప్పుకుందాం. యేసు గురించి, యేసు శ్రమల గురించి అర్థమైన వాడు కాలాన్ని చూడ్డు, పరిస్థితులను చూడ్డు, ప్రాణాపాయమైనా కూడా భయపడడు. యేసుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఉందా? అంత ప్రేమ ఉందా మనకి? ఏమీ లేదు. అందుకే దేవుడు నీవు విడిచిన మొదటి ప్రేమను మరలా నువ్వేం చేయమంటున్నాడండి? జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఇచ్చిన యేసు సమయం కొద్దిగా ఉందని మనలను మండించి మన చుట్టూ ఉన్న వారిని రక్షణలోకి నడిపించేలాగా మనల్ని పంపించడానికి ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సువార్త చెప్పడం అనేది పాస్టర్ గారి పని కాదు. సువార్త చెప్పడం అనేది ప్రతి క్రైస్తవుని మామూలు బాధ్యత, అది సాధారణమైన బాధ్యత. సువార్త చెప్పని వాడు అసలు క్రైస్తవుడు కానే కాదు. ఎర్రోల అపోస్తులు వాళ్ళని కొడుతున్నా, రాళ్లతో కొడుతున్నా, హింసిస్తున్నా, ఎన్ని బాధలు పెడుతున్నా, దేనికోసం వారు ప్రాణాలకు తెగించి సువార్త ప్రకటించారంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. సువార్త చెప్పాలని నీ మనసులో మంట లేదంటే నీవు ఏమి తెలియని వాడిగా, తెలియని దానికి ఉన్నావు. యేసు గురించి నీకేం తెలియదు, ఏం తెలియదు. నువ్వు అనొచ్చు నాకు చదువు లేదు కదా, నేనే చెప్పగలను అని నువ్వు అనుకోవచ్చు. చదువుతో సంబంధం లేదా అమ్మా? నువ్వు కొనుక్కుని చీర గురించి చెప్తావు కదా, చదువుకున్నావు ఏంటి? చీర గురించి చెప్పమంటే అరగంట తీస్తుంది. ఏంటి అక్కడ ప్రసంగికులు అయిపోతారా? మరి యేసు గురించి ఎందుకు చెప్పలేవు? నువ్వు వండిన కూర గురించి చెప్తావు కదా. ఆ తెలివితేటలు ఉన్నాయి, ఈ తెలివితేటలు ఎందుకు లేవు? మారు మనసు పొందుదాం. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందాలి మనం. క్రైస్తవులకి రెండు మారు మనసులు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఒకటి జీవార్థమైన మారు మనసు, రెండోది రక్షణార్థమైన మారు మనసు. జీవార్థమైన మారు మనసు అంటే నిన్ను రక్షణలోకి నడిపించడానికి దేవుడు చేసిన కార్యం. అది రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా మనలో ఉన్న అనేక బలహీనతలు ప్రతిరోజు దేవుని దగ్గర ఒప్పుకుంటూ ప్రతిరోజు మారడాన్ని, అందుకే దీనిని అనుదిన మారు మనస్సు అని కూడా అంటారు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మారుతూ ఉండాలి. అందులో ఇప్పుడు సువార్త చెప్పే విషయంలో కూడా మనం మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గ్రంథములోని విషయాలు చదువువాడు ఒక్క విషయంలోనే చెప్పాను, నేను ఇంకేంకి చెప్పలే. పాపములు క్షమించబడిన వాడు ధన్యుడు,
అని చెబుతూ, ఆత్మ విషయంలో దీనులైన వాడు ధన్యుడు అని చెబుతూ ఇంకొక మాట యేసయ్య చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి కాని మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులని చెప్పాడు. ఆఖరి ధన్యత ఏంటో తెలుసా? ఆఖరి ధన్యత ప్రభువు నందు ఉండి నిద్రించేవారు ధన్యులు. ఆఖరి ధన్యత ఏంటి? ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసును మాత్రము వదలకుండా యేసులో ఉండే చచ్చిపోయేటటువంటి విశ్వాసంతో బ్రతకడమే ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కదిలించడానికి బోల్డ్ శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. వాటి ఏ విషయాల్లో కూడా కృంగిపోకుండా దేవుని పట్టుకొని ఉండడమే భక్తి. ఏమండి, ఏ పరిస్థితికి ఆ పరిస్థితి మారిపోద్ది. ఇంకేం భక్తి? ఏమండి, అదేం భక్తి అండి? ఇప్పుడు అమ్మ పిల్లల మీద ప్రేమ చూపిస్తుంది, అవునా కదా? అమ్మ పిల్లల మీద ప్రేమ చూపిస్తుంది కదా. ప్రేమ ఆరోగ్యం ఉన్నప్పుడు వంట చేస్తుందా? జ్వరం వచ్చినప్పుడు కూడా ఏమి జ్వరం వచ్చింది కదా, కాలితే కాలనా, కడుపు కాలని అనుకుని వదిలేస్తుందా? జ్వరంలో ఉండి కూడా లేచి మరి పరిస్థితి బాగోకపోయినా వణుక్కుంటూ ఎంత ఇబ్బంది పడినా కూడా పిల్లలు ఆకలితో చచ్చిపోతారే కదా. యేసు కోసం కూడా మనం అలాగా పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా ఆయన కోసం మేము బ్రతకడం భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిట్టుకోకండి ఏంది? యేసు నందు ఉండి చనిపోయేటట్లుగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మధ్యలో ఉన్నదే ఈ ప్రకటన గ్రంథం గురించి చదవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథము చదవకూడదని, ప్రకటన గ్రంథము అసలు బైబిల్లో ఉండకూడదని సాతాను పగబట్టాడు ప్రకటన గ్రంథం మీద. అదేం గ్రంథము, ఏం ఏంటి, కొమ్ములు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏం కాదు. ప్రకటన గ్రంథాన్ని బైబిల్లో లేకుండా చేద్దాం అనుకున్నాడు వాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథము రెండవ రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచే గ్రంథము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నాకు తెలిసి చాలా మంది సేవకులు కొంతమంది ప్రకటన గ్రంథం చదవకుండానే సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. ప్రకటన గ్రంథం గురించి సరిగ్గా అవగాహన లేకుండా సేవ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. చదివిన సరిగ్గా వ్యాఖ్యానం తెలియక ఏదో నోటుకొచ్చినట్లుగా ఆ గ్రంథంలోనే చెప్పేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దేవుని సంఘానికి ఈ రెండో రాకడకు ముందు సిద్ధపరచడానికి ఏకైక దీపం ఏమిటంటే ప్రకటన గ్రంథము. దీనికి జతపక్షేమో దానియేలు గ్రంథము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం కోసం ప్రత్యేకించి ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎలా తెలుసా, అధ్యాయాల వారీగా ధ్యానం చేయాలని చూసి పప్పులో కాలేసేశారు. ఏమండి, మొదటి 2-3 అధ్యాయాలేమో విశ్వాసులను సరిచేసేది కనుక వాళ్ళు సరిచేయబడిన తర్వాత 4వ అధ్యాయంలో ఇక్కడికి రమ్మని పిలుపు వచ్చింది, అందుకే ఎత్తబడతారు. ఆ తర్వాతే శ్రమలు ఉన్నాయి కాబట్టి అవి విడవబడిన వారు కానీ ఆ రకంగా వ్యాఖ్యానం చేసేశారు. నిజానికి ప్రకటన గ్రంథాన్ని అధ్యాయాల వారీగా 1, 2, 3 అధ్యాయాలను వరుస క్రమంలో ధ్యానం చేస్తే మనకు సత్యం అర్థము కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో దేవుడు ఏం చేశాడంటే ముందు జరగాల్సినవేమో వెనక రాయించాడు, వెనక జరగాల్సినవేమో ముందు రాయించాడు. మనము దేవుని సహాయంతో వాటన్నిటిని ఒక వరసలో పెట్టుకొని ధ్యానం చేస్తే సత్యము ప్రత్యక్షమవుతుంది. సాతాను తాలూకా ప్రతి విధమైన కుతంత్రమును ఏమండి ఎదుర్కొని సంఘము రాకడలో ఎత్తబడేటటువంటి స్థితిలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకెలా తెలుసా నన్ను అడగొచ్చు నువ్వు. ఏమండి, ఒకసారి ప్రకటన గ్రంథములో చూడండి, ఒకసారి 21వ అధ్యాయంలో ఏముంది? 21వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి.
అంతటా నేను ఏం చూశాను? కొత్త ఆకాశం కొత్త భూమి. అంటే పాత ఆకాశం పాత భూమి ఏమైపోయింది? నశించిపోయింది. ఇప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశం. కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చేసిన తర్వాత మళ్ళీ తెగుళ్ళు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఎందుకు? చూడండి ఒకసారి 9వ వచనం 21:9. అదేంటంటే కొత్త భూమి కొత్త ఆకాశంలో తెగుళ్ళు ఉంటాయండి. మొదట వచనంలో ఏమో కొత్త భూమి కొత్త ఆకాశం చెప్పాడు, 9వ వచనం మళ్ళీ పాత విషయాన్ని ఎత్తుతున్నాడు. కనుక దేవుని సహాయం ఉంటే తప్ప, పరిశుద్ధాత్మ సహాయం ఉంటే తప్ప ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనము అర్థము చేసుకోలేము. అందుకే దీన్ని అంత గొప్పగా చెప్తుంది. ఈ యొక్క గ్రంథములో చెప్పబడిన సంగతులు వినువాడు, చదువువాడు, వీటిని గైకునవాడు అంటే అంత ఈజీగా అర్థం అవ్వదన్నమాట. ఈ ప్రకటన గ్రంథములోనే రెండో రాకడకు సిద్ధపడేటటువంటి విషయాలు, సత్యాలు మనకు దేవుడు దాచాడు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం విషయములో ప్రతి క్రైస్తవుడు కూడా ప్రత్యేకంగా దేవుడు ఏం చెబుతున్నాడో శ్రద్ధ పెట్టి దానిని ధ్యానం చేయడానికి తప్పనిసరిగా పూనుకోవాలి. లేకపోతే రెండో రాకడలో ఎత్తబడలేము. దేనికోసం మంతాలకి ఈ యొక్క భక్తి? దేనికోసం అండి? యేసయ్య వచ్చిన తర్వాత ఎత్తబడ్డానికే కదా. అందుకనే, లేకపోతే ఇంకేమైనా వేరే కారణాలతో యేసయ్యని నమ్ముకున్నారా? నాకు రోగాలు తగ్గించాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. కొంతమంది సువార్తలు కూడా అలాగే చెప్తారు. మీకు రోగాలా, మీకు జబ్బులా, మీకు నొప్పులా, మీకు అప్పులా, అయితే యేసయ్య దగ్గరికి రండి. కాదండి. సువార్త తాలూకా అసలు ఉద్దేశము మనుషులు బాధలు తీసేస్తాడని చెప్పకండి. దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు నేను మా ఊరు నుండి దర్శికి రావాలని ప్రయాణమై మధ్యలో మా అక్కలను కలుసుకున్నాను. నేను మధ్యలో అలాగే యేసయ్య కూడా మనుషులను రక్షించాలనుకుని వచ్చి, సిలువలో మరణించాలనుకుని వచ్చిన తర్వాత మధ్యలో ఈ చిన్న చిన్న అద్భుతాలు చేశాడన్నమాట. ఆయన ఏంటో చూపించుకోవడానికి. నిజానికి ఆయన నిజంగా ఈ శరీర సంబంధమైన మేలులు చేయడానికి కాదు. అసలు మేలేంటి? పాపములు తీసివేయుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. పాపములు తీసివేయబడిన తరువాత వాడికి ఇంకేం పని అంటే దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ భూమి మీద దేవునికి ఉపయోగకరంగా బ్రతుకుతూ దేవుడు వచ్చినప్పుడు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో బతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసయ్య రాకడలో ఎత్తబడాలనే ఏకైక గురితోనే బ్రతకాలి. యేసయ్య రాకడ దగ్గరలో ఉంది, సమయము సమీపించుతున్నదంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్య 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని. ఆ త్వరగా వచ్చుచున్న యేసు ఇదిగో ద్వారం దగ్గరే ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయన కొరకు మనం సిద్ధపడాలి అంటే ముందు జాగ్రత్తగా ఆలకించండి. మనము మన యొక్క బలహీనతలు, మనలో ఉన్న అపవిత్రత, ఇంకా మనలో మొండిగా ఉన్న కొన్ని చెడ్డ గుణాలు, వాటిని వదిలించుకోవాల్సిన అవసరత ఉంది. క్రైస్తవులు, ఈ మాట మీకోసమే, దేవుని పిల్లల కోసమే చెప్తున్నాను. చెప్పి ముగించేస్తాను, 2 నిమిషాల్లో ముగించేస్తాను. క్రైస్తవుల్లో సాతాను ఎలాంటి బుద్ధి పుట్టించేస్తున్నాడు తెలుసా? సేవకుడిని గౌరవించకుండా చేయిస్తున్నాడు, సేవకుని మాటకు లోబడకుండా చేసేస్తున్నాడు. ఈ పాస్టర్లు ఎలాగ చెప్తారులే అనేటట్లుగా వాక్యం చెప్పేటప్పుడు ఇలా ఎలా తయారవుతారు తెలుసా? వచ్చినప్పుడు ఆవిడ వస్తే బాగుంది, ఆవిడికి బాగా తగులు అనుకొని రాని ఆవిడ కోసం దేవుడు మాట్లాడతాడట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ జబ్బుకు మందులు ఇస్తాడా? రాని నీ తాతకి, నీ మీ మామయ్యకి ఇస్తాడండి. దేవుడు వచ్చినంత మాట్లాడతాడు. అంటే అంత తెలియలేనివాడా దేవుడు? ఆవిడ వస్తే బాగా ఆవిడ కోసమే చెప్తాడండి. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళతో మాట్లాడుతున్నట్టు తీసుకోరు. వాళ్ళకి చెప్తండి, వీళ్ళకి చెప్తున్నాను. అసలు క్రైస్తవులకి దేవా నాతో మాట్లాడు అని అడిగే అలవాటే పోయింది. దైవజనుడు, దైవ భక్తుడు
దేవదాసు ముంగమూరి దేవదాసయ్య గారు, ఆయన ఎప్పుడు ప్రార్థన చేసిన, ప్రభువా నాకు కనిపించు, మా అందరికీ కనిపించు, ప్రభువా నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు అనుకుని ప్రార్థన చేసేవాడు. ఆ మాటతోనే నేను రాత్రి పాట పాడాను కదా, నాతో మాట్లాడు మయ్యా. దేవునికి స్తోత్రం. ఇటు పాట ఎత్తుతాడు కదా, ఇప్పుడు మళ్ళీ అనుకోకండి ఏమండి. నాతో మాట్లాడుమయ్యా, నాకు కనిపించుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నాకు కనిపించుమయ్యా, నాలో మంతం ఉండాలన్న, నాలో జీతం ఉండాలన్న, నాలో మంతం ఉండాలన్న, నాలో జీతం ఉండాలన్న, మాట్లాడాలయ్యా నా యేసయ్యా, నన్ను రక్షించాలయ్యా, మాట్లాడాలి నా యేసయ్యా, నన్ను రక్షించాలయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నాతో కనిపించుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నాతో కనిపించుమయ్యా. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పమన్న మాట, దర్శి సంఘంలో ఉన్న వారు అందరికి చెప్పమన్న మాట చెప్పి ముగించేస్తాను నేను. సంఘము సరి చేసుకోమని దేవుడు చెప్పాడు. మీకే బలహీనతలు ఉన్నాయి, ఏమున్నాయి, నాకేం పాస్టర్ గారు ఏం చెప్పలేదు. ఇదొక బాధ. పాస్టర్ గారు మా గురించి చెప్పినట్టున్నాడు అనుకున్నా. ఏమండి, దేవుడికి తెలుసు చెప్పాడో లేదో అనేది. అర్థమైందండి. దేవుని పులిపీట మీద ఉండి మాట్లాడుతున్నాను. అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. దైవజనుడిగా దేవుని విశ్వాసులు అందరూ కూడా వ్యక్తిగతంగా మారు మనసు పొందమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సమయము దగ్గరగా ఉంది. నిర్లక్ష్యంగా ఉండొద్దు. దయచేసి వ్యక్తిగతమైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, వాక్యము విషయములో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎవరు ఏది చెప్పినా వినేయద్దు. నేను వింటున్నది సత్యమా కాదన్నది పట్టుబట్టి బెరయా సంఘస్థుల వలె వాక్య పరిశోధన చేయడానికి పూనుకోనండి. చేస్తే కరెక్ట్గా భక్తి చేయి, లేకపోతే లోకంలో కలిసిపో. ఏమండి, ఈ మధ్యన ఏడుస్తుండ్రట కొంతమంది చూసట, ఆ బోసరు వెళ్ళి ఏడుస్తున్నా, నన్ను మించిపోయారా వీళ్ళు అనేసి. ఏమండి, నేనేదో మామూలు రంగులు మారుతున్నాను అనుకోండి, వీళ్ళు నాకు మించిన రంగులు మారుతుంటారు అనుకోండి. పాస్టర్ గారు వస్తే ఒకలాగా ఉంటారు. ఏంటి, దూరం నుండి పాస్టర్ గారు వస్తే ఒకలాగా ఉంటారు, పాస్టర్ గారు లేకపోతే ఒకలాగా ఉంటారు. దర్శిలో ఉన్న దేవుని సంఘము దేవుని రెండో రాకడకు సిద్ధపడే మేలిమి బంగారములాగా మారాలని నా ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, కట్టబడేవాడు కట్టేవాడు జాగ్రత్తగా చూసుకోనండి. సంఘము గురించి చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలను మనము చదివి ముగించుకుందాం. 3వ అధ్యాయము 12వ వచనం అనుకుంటాను. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, వాటిని తేటపరచును. ఏది తేటపరుస్తుంది? అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని చేత బయలుపరచబడుతుందట. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించు. నీ భక్తి రేపు అగ్నిలో పడవేయబడుతుంది. నీ భక్తి తీసుకెళ్లి దేవుడు అగ్గిలో వేస్తాడట. ఆ అగ్గి ఏం చేస్తుంది? అగ్గికున్న గుణం ఏంటి? అందులో 6 పదార్థాలతోటి భక్తిని కట్టుకుంటారట. 3 పదార్థాలేమో అగ్నికి నిలిచేవి, 3 పదార్థాలేమో అగ్నికి కాలిపోయేవి. బంగారము,
ఏమండి? వెండి, వెలగల వెలగల రాళ్ళు, ఇవి 3 కాలిపోవు. అగ్గిలో వేసినా కూడా అవి నిలబడతాయి. బంగారం అయితే ఇంకా అగ్గిలో వేస్తున్న కొలు దానికి మెరుపు వస్తుంది. వెండి అయితే ఇంకా మెరుస్తుంది. కానీ మిగతా 3 పదార్థాలు ఉన్నాయి. ఏంటది? ఏమండి? కర్ర, గడ్డి, కొయ్యకాలు. అంటే ఏమండి? ఏటి గట్టి అంటూ ఉంటుంది. అది చూస్తే కర్రలాగా ఉంటుంది కానీ తొందరగా ఇరిగిపోద్ది అన్నమాట. కొయ్యకాలు. ఈ 3 అగ్గిలో వేస్తే ఏమైపోతుంది? గడ్డి కాలిపోద్ది. ఇప్పుడు తులం బంగారం మంచిదా, బండి గడ్డి మంచిదా చెప్పండి? ఏది మంచిది చెప్పండి? ఏది కాదు? బ్రదర్, మీరు తులం బంగారం ఏమండి, నేను రెండు బళ్ళు గట్టేస్తాను అనుకుని అన్నారు అనుకోండి, ఒప్పుకుంటారా? ఆ తెలివితేటలు మనకి చాలా ఎక్కువ. ఏమండి? ఈ తెలివితేటలు లోక సంబంధమైనవి ఏవి విలువైనవో దాంట్లో మనం చాలా జాగ్రత్తగా జ్ఞానాన్ని నేర్చుకున్నాం. కానీ దైవ సంబంధమైనవి ఏవి విలువైనవో మనకింకా అర్థం కాలేదు. సమయం దగ్గర పడుతుంది కానీ అనుకున్నంత జ్ఞానవంతులుగా మనం ఇంకా మారలేదు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు తన సంఘాన్ని ఎలా కడుతున్నాడో పరీక్షించుకోవాలి. విశ్వాసులు ఎలా కట్టబడుతున్నారో పరీక్షించుకోవాలి. ఏదో ఒక సంఘం మా ఇంటి పక్కన ఉందండి, అందుకే నేను వెళ్తానండి అన్నోడు ఒకడు. ఇంటి పక్కన ఉందట, అడికి ముడుకులు నొప్పే. ఏమండి? ఏమైనా బట్టలు తీసుకోవాలనుకుంటే బొంగుల వరకు వెళ్ళిపోతాడు మళ్ళీ బట్టల కోసం. ఏమండి? ఏమైనా తినాలనుకోండి ఊరు బయట ఉందన్న కూడా వెళ్ళిపోతాడు అక్కడికి. భక్తి విషయంలో వచ్చేసరికి ఎంత నిర్లక్ష్యమో. ఏదో ఒకటి లేదు, ఏదో ఒకటి లేదు అనుకుంటే 2 రోజులు మిగిలిపోయిన పాసి హోటల్లో పెడితే ఊరుకుంటావా? ఏదో ఒకటి తినేస్తావా? ఈనాడు క్రైస్తవులకి భక్తి విషయాలు ఏమి శ్రద్ధ లేదు. దేవుడు ఏడుస్తున్నాడు తెలుసా? ఆఖరగా ఒక్క మాట ఏమండి? మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. కూలిపోయిన మన బ్రతుకుల, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి, కట్టగరండి. తరలి రండి దైవ జనమా. మోకాల మీదకి రండి, మోకాల మీదకి రండి. దేవుని కాలు పట్టుకుందాం. ఆత్మీయ జీవితాన్ని బాగు చేసే దేవుడండి. ఆత్మీయ జీవితం నేను నీకేమి చేయగోరుచున్నావని అడిగినది యేసయ్య. ఈ రాత్రికాల సమయము దగ్గరగా వచ్చేసింది యేసయ్య. ఇంకా నేను సరిగ్గా రక్షణలోకి రాలేదు నాయన. సరి అయిన రీతిలో నేను ఇంకా చెక్కబడలేదు నాయన. నన్ను క్షమించు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం. కూలిపోయిన మన బ్రతుకులా బలిపీఠములను కట్టగరండి, కట్టగరండి. మరలి రండి దైవ జనమా. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. దేవుని తోట మిడ
ఫోన్ లో కాలం గడుపుతున్నాం.